నమస్తే. భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో 11వ శ్లోకం. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యతాత్మవాన్. సో 8వ శ్లోకం నుంచి భగవానుడు సాకార ఉపాసనకి ఉపాయాలు చెప్తున్నారు. 8వ శ్లోకంలో మనసు బుద్ధి ఆయన మీద నిలిపి ధ్యానం చేయమన్నారు. అది కుదరకపోతే అభ్యాసం చేయమన్నారు. 9వ శ్లోకంలో అది కూడా కుదరకపోతే 10వ శ్లోకంలో ఆయన కోసం మత్కర్మలను చేయమన్నారు. ఈ విధంగా ఏది చేసినా కూడా ఆయన్ని చేరుకోవడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే అథైత దప్య శక్తోసి. ఓకే, నీకు ఈ మత్కర్మలు చేయడానికి కూడా నీకు శక్తి లేదనుకో, అప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అథైత దప్య శక్తోసి కర్తుం మద్యోగం ఆశ్రితః అంటే ఒకవేళ నీకు ఇది కూడా చేసే అంత శక్తి లేకపోతే ఈ సర్వ కర్మ ఫల త్యాగం తతః కురు యతాత్మవాన్ అంటే నీ మనస్సుని నిగ్రహించుకుని సర్వ కర్మల యొక్క ఫలితాన్ని వదిలేసే, అంటే ఆసక్తి లేకుండా పని చేస్తూ నువ్వు నన్ను పొందొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆయన చెప్పేది నథింగ్ బట్ కర్మయోగమే. నువ్వు కర్మయోగం చెయ్యి అని చెప్తున్నారు. నువ్వు నేను చెప్పిన పైన 3 రకాలైన ఉపాసన ఉపాయాలు ఏవి కూడా నీకు సాధ్యం కాకపోతే నువ్వు ఏవీ చెయ్యొద్దు. ఏ ఉపాసన ఉపాయం కూడా నువ్వు ఫాలో అవ్వద్దు. ధ్యానము చేయొద్దు, అభ్యాసము చేయొద్దు, మత్కర్మలు చేయొద్దు. జస్ట్ డూ యువర్ డ్యూటీ అండ్ లీవ్ ద రిజల్ట్ టు మీ. నువ్వు రిజల్ట్ గురించి పాపులాడద్దు. అసక్తంగా నువ్వు నీ మనస్సుని నీ కంట్రోల్లో పెట్టుకుని అటు ఇటు వేవ్ అయిపోకుండా నీ పనిని నువ్వు చెయ్యి. అంటే ఫోకస్ ఆన్ యువర్ వర్క్ మీద ఫోకస్ చెయ్యి, రిజల్ట్ గురించి ఆలోచించద్దు. అప్పుడు కూడా నువ్వు నన్ను పొందుతావు అర్జున అని చెప్తున్నారు. అంటే ఆయన కేవలం ఇక్కడ చెప్పేది కర్మయోగం గురించి. సో ఇక్కడ ఆయన ఈ 4 ఉపాయాలు చెప్పారు. ఇప్పుడు ధ్యానము, అభ్యాసము, మత్కర్మలు, సర్వకర్మ ఫలత్యాగం అంటే కర్మయోగం. సో ఈ 4 మనకి ఏది సూట్ అవుతుందో మనం అది ఆచరించవచ్చు. క్లీం కృష్ణాయ నమః.